ఆయన రాకడ దినములో మనమున్నాం. ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనవలని వాక్యం చెప్తా ఉంది. అయితే ఆ దినము సమీపించడం కాదు, కానీ ఆ దినములోనే మనమున్నాం. కాబట్టి మనము ఉన్నటువంటి దినము ఆయన రాకడ దినము. కాబట్టి ఈ తెల్లవారుజాము నుండే 1996 నుండి ఆయన రాకడ ఆరంభమైంది. కాబట్టి తెల్లవారుజాము అనగా వేకువ నక్షత్రం మనకి 1996లో బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడు మనము ఆయన రాకడ సమయంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ తీర్పు దినమే ఆయన యొక్క రాకడ. కాబట్టి ఆయన ఇంటి దగ్గరే తీర్పు ఆరంభమైంది. కనుక మనము ఆ యొక్క ఉగ్రత నుండి రక్షించబడాలంటే ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా కూడుకొని వాక్యం వింటుండాలి. ఎక్కువగా కూడుకొని ఆయన గురించి మనం కీర్తిస్తూ ఉండాలి. ఎందుకనంటే ఈ రక్షణ కనుక పోగొట్టుకుంటే ఇంకా ఉగ్రతలోకి వెళ్ళిపోవడమే, ఆ తర్వాత నిత్య శిక్షను అనుభవించడం. అంటే ఆ యొక్క పరిసయుడి వలె ఆ యొక్క నరకంలో పడి ఆ యొక్క అగ్నిలో పడి ఆడవడమే తప్ప ఇంకా కనికరం దొరకదు. అందుకే దీన్ని కడవరి రక్షణ అంటారు, అంటే చివరి రక్షణ. ఈ రక్షణ తర్వాత మనకి ఏ రక్షణ ఉండదు. మనము ఆదాము దగ్గర నుండి మనం చూసుకుంటూ వస్తే బైబిల్లో ఆయన అనేక రీతులుగా అనేక సందర్భాల్లో అనేక మందిని ఆయన రక్షిస్తూ వచ్చాడు. అటు ఫిలిష్తీయుల నుండి రక్షించడం, అమోరీయులను రక్షించడం, లేకపోతే ఆ యొక్క ఐగుప్తుని రక్షించడం. ఈ విధంగా ఆయన యొక్క రక్షణ కార్యాలు అనేక సందర్భాలు అనేక విధాలుగా ఉన్నాయి. అలాగే 2000 సంవత్సరాలు ఆయన వచ్చి కలవరి శిలువలో రక్తముని చిందించి ఆయన రక్షణ తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు ఉగ్రత నుండి ఆయన ఈ మహిమ శరీరాన్ని ఇచ్చి రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇదే చివరి రక్షణ. దీని తర్వాత ఏంటంటే ఆ యొక్క యూదుల వైపు తిరిగిపోతాడు. ఆ తర్వాత హెర్మెగెద్దోన్ యుద్ధం ఉంది, 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఈ యొక్క వైరస్ వల్ల ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో అన్ని దేశాల్లో వచ్చేసింది. ఒక దేశానికి ఒక దేశం సహాయం చేసుకునే పరిస్థితిలో లేదు. ఆర్థిక సంక్షోభం ఏమొచ్చింది చెప్పండి, ప్రపంచం మొత్తానికి వచ్చేసింది. రెండవది ఆ యొక్క చైనా, ఇండియా, లేకపోతే అమెరికా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆ యొక్క యుద్ధ వాతావరణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాల గురించి మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దినాలని కూడా ప్రమాదకరమైనటువంటి దినాలు. ఇక ముగింపులో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన తోటి తిరగాలి. ఆయన తోటి తిరిగినప్పుడు ఆయన నిన్ను రాబో గుర్తుండి తప్పిస్తాడు. అంతేకాకుండా ఈ చివరి దినాలు ఈ పరిస్థితులన్నింటిలో నుండి కూడా నిన్ను ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. అందువల్ల నీవు రాబోయే పరిస్థితుల్లో ఆ ఉగ్రత నుండి తప్పించును ఆయన అని చెప్పి దాని విషయమై నువ్వు ఈ చివరి కాలంలో ఏం చేయాలంటే, నాకు ఆ రాజ్యం కావాలని ఆయన ఉగ్రతుండే నన్ను తప్పించును ఆయన అని చివరి కాలంలో ఈ లోక ఆశల నుండి, లోక అపేక్షల నుండి నన్ను తప్పించును ఆయన అని చెప్పి చివరి కాలంలో నువ్వేం చేయాలంటే బహు బలముగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కారణం ఏమిటంటే మనము ముగింపు సమయంలో ఉన్నాం అన్నమాట. అన్నిటి యొక్క అంతము వచ్చి ఉన్నది. కాబట్టి ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఈ చివరి టైంలో ఆయన ఆశ్రయించడం తప్ప మరొక మార్గము లేదు. ఆయన పాదాల మీద పడి ఆయన బ్రతిలాడుకోవడం తప్ప. ఎందుకంటే ఇంకా ఈ రక్షణ కనుక పోగొట్టుకుంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక రక్షణ లేదు. ఇంకెవరు రక్షించడానికి రారు. ఇంకా ఆయన మరలా వచ్చి రక్షించి ఆ మరలా ఇంకా అలాంటిది ఏమీ లేదు. ప్రాణం పెట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు. 2000 సంవత్సరం నాడే ఆయన ప్రాణం పెట్టేశాడు.
మరలా ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజులు గొర్రె పిల్ల రక్తము సరైనది కాదు కాబట్టి, అది ఒక ఛాయ్ కాబట్టి ఆయన వచ్చి రక్తం చిందించాడు. కన్యక గర్భం నుంచి రక్తం చిందించాడు. మరలా ఇంకొకరు వచ్చి రక్తం చిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రక్తము కంటే శ్రేష్టమైన రక్తం మరొకటి లేదు. మీకు అర్థమైందా? ఆ రక్తం కంటే శ్రేష్టమైన రక్తం ఇంకొకటి లేదు. అందువలన ఇంకొక రక్షణ ఏమీ లేదు. కాబట్టి ఈ చివరి కాలంలో రక్షించబడాలంటే ఈ యొక్క వేకువ నక్షత్రమే మనల్ని రక్షించేటువంటి నక్షత్రము. ఆ నక్షత్రముగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ నక్షత్రం మన హృదయంలో, ఆ రక్షణ నక్షత్రము మన హృదయాల్లో ఉదయించినప్పుడు నీకు ఒక మేలుకొలుపుకొలుపుతనగా మర్చ్యమైన దాన్ని విడిచి అమర్చ్యతను ధరించుకుంటాం. దాన్ని నిద్ర మేలుకొల్పడం అంటారు. లాజర్ని నిద్ర కోల్పడం అంటే ఏంటి చెప్పండి? బయటికి రమ్ము అని పిలవడమే నిద్ర మేలుకొల్పడం. మరణం నుండి బయటికి రా, ఆ సమాధి నుండి బయటికి రా. అప్పుడు లాజరు ఆ సమాధి నుండి బయటకు వచ్చాడు. అంటే మరణం అనేటువంటి నిద్ర, మనకు కూడా శరీరానుసారమైన మనసే మరణం. ఇప్పుడు అది సమాధి లాంటిది అనమాట, శరీరానుసారమైన మనసు. అందుకే శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారంట. శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతూ ఉంటారు కనుక ఆయన ఇప్పుడు అదే సమాధి, అదే శరీరానుసారమైన మనసు, అట్టి ఆ మరణము నుండి, అట్టి సమాధి నుండి, లోకమనే సమాధి నుండి, లోకం అనగా మరణం, అట్టి సమాధి నుండి బయటికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆ బయటికి పిలవడమే నిన్ను నిద్ర మేలుకొల్పడం. నిద్ర మేలుకొనడు. లే లే, భూమి మీద ఉగ్రత వస్తూ ఉంది, ప్రపంచం యొక్క నాశనం కాబోతుంది, ఆయన యొక్క ఎర్మిగెద్దోనం రాబోతూ ఉంది అని. ఇంకా ఈ తెల్లవారుజాము అమెరికాను చూడు, పోపును చూడు, రష్యాను చూడు, అమెరికాను యొక్క మన ఇండియాను చూడు, ఆఫ్రికాను చూడు, ప్రపంచాన్ని నువ్వు గమనించు, మత్స్య సంఘాలను నువ్వు చూడు. ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో, ప్రపంచ దేశాలు ఇవన్నీ నువ్వు గమనించు. సమయం అయిపోయింది. ఈ తెల్లవారుజాము లోతు దినాల్లో ఎలాగొచ్చిందో, సూర్యుడు ఉదయించినప్పుడు ఉగ్రత, అలాగే ఆయన మధ్యాకాశానికి రాగానే భూమి మీదకి ఉగ్రత వచ్చేస్తాయి. కాబట్టి నీవు శ్రమకాలం వచ్చేస్తాయి అని మనల్ని వేకువ నక్షత్రం ఏం చేస్తా చెప్పండి? మేలుకొలు. కాబట్టి నీవు ఇప్పుడు బయటకు వచ్చాయి, పైకి వచ్చాయి. ఇంకా ఈ లోకం నుండే సమయం అయిపోయింది. ఇక లోకం అంతా కూడా కాలిపోద్ది, అణుబాంబులతోటి దహించి వేయబడుతుంది. అందుకనే అమెరికా దగ్గర కంటే కూడా రష్యా దగ్గర ఇంకా బలమైన యొక్క బాంబులు ఉన్నాయి, నాశనకరమైన ఆయుధాలు ఉన్నాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఈ దినములో మనం ఎడతెగగా కూడుకుంటూ ఉండాలి. ఈ దినం ఏం చేయాలి చెప్పండి? ఎడతెగకుండా కూడుకుంటుండాలి. ఈ లోకంలో పనులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. ఈ లోకంలో సమస్యలని, ఒడిదుడుకులని ఎప్పుడు ఉంటానే ఉంటాయి. వాటిని పక్కన పెట్టేసి నీ రక్షణ కోసం, నువ్వు రక్షించబడడం కోసం, ఆ ఉగ్రతుడు తన యొక్క నిత్య శిక్ష నుండి, ఆ నరకం నుండి తప్పించుకోవడం కోసం. ఎందుకంటే ఈ జడ్జిమెంట్లు ఏంటంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళడమా, నరకంలోకి తుడిసివేయబడి, రెండు. దాని నుండి నువ్వు తప్పించుకోవడం కోసం అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన సన్నిధిలో కూడుకుంటుండాలి. వాడు కూడుకుంటున్నారులే, ఇల్లు కూడుకుంటున్నారులే, నేను పర్లేదు, మా ఆయన వెళ్తున్నాడు కదా, లేకపోతే నా భార్య వెళ్ళిపోతుంది కదా, లేకపోతే మా యొక్క అన్నలు వెళ్ళిపోతున్నారు కదా, తమ్ముళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళకపోయినా పర్లేదులే అనుకోకండి. అలా చెప్పట్లేదు బైబిల్. ఆ దినములో మనం ఏం చేయాలి చెప్పండి? రక్షించబడడం కోసం కూడుకొనాలని ఉంది బైబిల్లో. ఆయన అందరూ కూడుకొని ఏం చేయాలి? ప్రార్థించాలి. వాక్యం విని, ఆయన పాటలు పాడి, ఆయన వాక్యం విని ఎక్కువగా సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. లేదనుకో ప్రమాదంలో పడిపోతాం, ఉగ్రతలో పడిపోతాం.
ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రార్థన అనేటువంటి జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము ఈ యొక్క సమయమున మనం నేర్చుకునే వర్తమానం ఏమిటండి? కాలము నుండి నిత్యత్వములోనికి వెళ్ళుట. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడుగు సర్వశక్తిమంతుని యాజకుడినైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజనర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి సర్వశక్తిమంతుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఈయన అంటే రాజులను సంహారం చేసి, అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రా ఆ పట్టణాల్లో ఆ లోతు ఆస్తిని పట్టుకుపోయినటువంటి ఆ రాజుల మీద ఆ యొక్క అబ్రహాము 318 మంది మనుషులు తీసుకుని వెళ్ళి వారితో ఆ పోరాడి ఆ రాజును సంహారం చేసి ఆ లోతు యొక్క ఆస్తిని తిరిగి తీసుకొని వస్తున్నప్పుడు, ఆ తీసుకుని వచ్చిన తర్వాత ఆ తిరిగి వస్తున్నటువంటి అబ్రహామును ఆ యొక్క మెల్కీసెదెకు అంటే షాలేము రాజు అనగా మెస్సయ్యే ఇప్పుడు 2000 సంవత్సరాలు ఎవరైతే వచ్చారో ఆయనే ఆ షాలేము రాజే అబ్రహాముని కలిసినప్పుడు అబ్రహాము గారు ఏం చేసి అబ్రహాము గారిని కలిసి అబ్రహాము గారిని ఆశీర్వదించినప్పుడు అప్పుడు అబ్రహాము గారు అన్నిటిలో కూడా తన యొక్క రాబడి అంతటిలో కూడా ఏదో డబ్బుల్లోనే కాకుండా, అంటే ధనము ఆ రాబడిలోనే కాకుండా అంటే ఉదాహరణకు చెప్పాలంటే కొంత రాబడి పొలం ద్వారా వస్తుండొచ్చు, ధాన్యం అలా వస్తుంటుంది, లేకపోతే చెట్లు కాసిన కాయల ద్వారా ప్రతి దాని విషయంలో అన్నిటిలో తీశాడని ఉన్నది బైబిల్. ఆ రాబడి అనేది ధనం ద్వారా రావచ్చు, లేకపోతే వ్యవసాయం ద్వారా రావచ్చు, లేకపోతే చెట్ల ద్వారా రావచ్చు, లేకపోతే ఆ యొక్క గొర్రెల మందలు మేకల మందలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రావచ్చు. ఏ విధంగా అయినా వచ్చేటువంటి ఆ రాబడి అంతట్లో కూడా ఆ యొక్క 10వ భాగమును అంటే 10వ వంతును తీసి ఆ యొక్క మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ షాలేము రాజు మహోన్నతుడుగు సర్వశక్తిమంతుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదటికి నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. ఆయన నామమున ఆయన నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునకు ఆయన రాజు. అందుకే నీతికి రాజు, సమాధానమునకు ఆయనే రాజు, అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునకు కూడా ఆయన ఏమైనాడు చెప్పండి? రాజు అయినాడు. ఎందుకంటే ఒక రాజ్యానికి అతడు రాజు. ఆ రాజ్యం ఏమిటి? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనములో ఆ రాజ్యం గురించి మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మరలా చదువుకుందాం. చూడండి, ఆ 14వ అధ్యాయం 17వ వచనములో సర్వశక్తిమంతుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది. అందుకని అక్కడ నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని ఉంది, కానీ పరిశుద్ధాత్మలో ఆనందమునకు రాజు అని లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో పౌలు గారు కాలంలో అంతవరకే వాళ్ళకి బయలుపరచబడింది. అందుకని నీతికి రాజు సమాధానకు రాజు అను. కానీ ఇక్కడ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం అన్నప్పుడు ఆ మూడిటికి రాజు అవుతాడు ఆయన. అందుకనే మనము చూడండి, ఇక్కడ 1వ యోహాను
1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆ మెస్సయ్య సర్వశక్తివంతుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకంను జయించు వాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యెహోవా మెస్సీయే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ముగ్గురును ఏకీభవించిన ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నీరు, రక్తము, ఆత్మ. అందుకనే నోహు కాలంలో ఆయన ఏం చేశాడని నీతిని తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో నీతిని గురించి ప్రకటించబడింది. ఆ నీతిని గురించి ప్రకటించబడినప్పుడు ఆయన అప్పుడు నీతికి రాజుగా ఉన్నాడు. అందుకనే అక్కడ వారు నీటి ద్వారా రక్షించబడ్డారు. అక్కడ ఆయన నీతికి రాజుగా ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అదే ఆయన మొదటి రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ సమాధానపు రాజుగా ఉన్నాడు. అంటే సమాధానమునకు ఆయన ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. అక్కడ భూమి మీద ఆ రక్తము చిందించడం ద్వారా సమాధానాన్ని ఆయన తీసుకొని వచ్చాడు. అందుకని నీరు, రక్తము, అందుకు సమాధానమునకు రాజుగా ఆయన ఉన్నాడు. నీరు, రక్తము, నీతి, సమాధానం. అక్కడ ఆ కాలంలో నీతికి రాజుగా బయలుపరుచుకున్నాడు. నోహు కాలంలో ఆదాము దగ్గర నోహు కాలానికి వచ్చేటప్పుడు 2000 సంవత్సరాలు అక్కడ నీతికి రాజుగా బయలుపరుచుకున్నాడు. మరలా ఆ యొక్క నోహు దగ్గర నుండి మెస్సయ్య దగ్గరకు వచ్చే 2000 సంవత్సరాలు అక్కడ సమాధానపు రాజుగా, సమాధానమునకు రాజుగా ఆయన బయలుపరుచుకున్నాడు. రక్తము చిందించడం ద్వారా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మరలా ఆ యొక్క మెస్సయ్య దగ్గర నుండి ఇప్పటికి వచ్చేటప్పటికి ఆయన పరిశుద్ధాత్మయందుల ఆనందమునకు ఆయన రాజు అయినాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు బయలుపరచబడింది ఇది. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారికి ఎబ్రిలు రాసిన పత్రిక ఆ టైంలో నీతికి రాజనియు సమాధానపు రాజనియు అని బయలుపరచబడింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు పరిశుద్ధాత్మేంద్ర ఆనందమునకు ఆయన రాజు అని మనకు బయలుపరచబడింది. అందుకనే ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ నీతిని బట్టి రక్షించాడు అక్కడ నోహు కాలంలో. మరలా మెస్సయ్య దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సమాధానం బట్టి రక్షించబడ్డారు. ఇప్పుడైనట్లయితే పరిశుద్ధాత్మేంద్ర ఆనందం ఎవరు కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మను బట్టి ఎవరు సంతోషిస్తూ ఉంటారో, ఆనందిస్తూ ఉంటారో వారు ఇప్పుడు రక్షించబడతారు. అందుకే ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం నీకు వస్తే, నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, సర్వశక్తిమంతునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు నీవు ఆయన బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఆయనతో నీకు సమాధానం లేదనుకోండి, సర్వశక్తిమంతుడు నీకు మధ్య లోపల ఆనందం రాదు. అందుకని ఇప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందులే ఆనందమే ఆ రాజ్యమైనది. కాబట్టి ఆ రాజ్యానికి ఆయన ఏమైనాడు చెప్పండి? రాజు అయినాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందులే ఆనందము, ఈ మూడు ఏకీభవించి ఉన్నాయి. నీరు, రక్తము, ఆత్మ ముగ్గురు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఈ రాజ్యానికి. ఈ రాజ్యానికి ముగ్గురు. అందుకని ముగ్గురు సాక్షులు ఉంటారు. 2-3 సాక్షులు బైబిల్లో. అది స్థిరపరచబడుతూనే ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు మనకు ముగ్గురు సాక్షులు ఉన్నారు ఈ రాజ్యానికి. నీరు, రక్తము, ఆత్మ. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ముగ్గురు సాక్షులు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు. ఇప్పుడు కూడా నీరు, రక్తము, ఆత్మ ముగ్గురు ఈ రాజ్యముని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇది సత్యం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన నీతికి రాజని ఆనాడు ఉన్నటువంటి నీరు, ఆయన సమాధానముకు రాజని ఆయన కార్చిన రక్తము, ఆయన పరిశుద్ధాత్మ ఆనందముకు రాజని ఇప్పుడు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన అందుకని ఆనాడు నీటిని బట్టి రక్షించబడితే, ఆ తర్వాత రక్తమును బట్టి రక్షించబడితే, ఇప్పుడు పరిశుద్ధాత్మను బట్టి రక్షించబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతి,
సమాధానము పరిశుద్ధాత్మేందుల ఆనందము గల ఆ రాజ్యానికి ఆయన రాజు అయినాడు. అందుకని నీలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందం ఉందంటే ఆ రాజు నీలో ఉన్నట్టే. ఆ రాజు నీలో ఉంటేనే నీతిమంతుడిగా జీవిస్తుంటావు. నీకు ఆయనకి మధ్య సమాధానం ఉంటుంది. ఆయన నువ్వు ఆనందిస్తూ ఉంటావు ఆ రాజు నీలో ఉన్నప్పుడు. అందుకని ఆ రాజు వేకు నక్షత్రం మనకి ఎవరు చెప్పండి? ఆ షాలేము రాజు. వేకు నక్షత్రం అనగా మెస్సయే, ఆయనే మెల్కీసెదకు. ఇప్పుడు ఆయన ఒక రాజ్యముగా మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉండి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే వెలుగు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు ఏమిటి చెప్పండి? ఆ రాజ్యం, వాక్య వెలుగు. నీతి, సమాధానం దేనివల్ల వస్తాయి? వాక్యం వల్ల వస్తుంది. వాక్యాన్ని అనుసరించడం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. వాక్యం అనుసరించడం ద్వారా అప్పుడు ఆయన యొక్క వాక్యం బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటిది ఈ చివరి కాలంలో ఆ యొక్క ఆనందాన్ని నీకు ఆయన నామనిస్తాడు. అందుకని ఆ షాలేము రాజుగా మన హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉండి ఆయన నివసిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అబ్రహాము గారిని ఆనాడు ఎవరు కలిశారో ఆ షాలేము రాజే ఇప్పుడు మనలో ఉన్నాడు, ఆయన నామనిస్తాడు. అందుకని మనం ఆయన యొక్క ఆలయమై ఉన్నాం. ఆ రాజ్యం యొక్క ఇదొక పట్టణముగా ఉన్నది. ఇది ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా చెప్పండి? పట్టణం. ఈ శరీరము ఆయన పట్టణముగా, నీతి, సమాధానము. అందుకని ఇది జీవము కలిగిన పట్టణం, ఆయన నామనిస్తాం. ఎప్పుడున్నటువంటి యెరూషలేములో ఏమి లేదు చెప్పండి? జీవం లేదు. ఇది జీవము కలిగినటువంటి రాజ్యం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఏదో ఏదో రాళ్లతోటో రప్పలతోటో వాటితో రాజ్యం కాదు ఇది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. అయితే ఈ రాజ్యము మన మధ్యకి వచ్చి ఉన్నది. అందుకని మన మధ్య ఆయన రాజ్యం ఉందంటే ఏమిటి చెప్పండి? నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మయందలే ఆనందం ఉంటుంది. అందువల్లే నీతి, సమాధానం, ఎక్కడ కూడా విరోధం ఉండదు, కలహం ఉండదు, వైరం ఉండదు, దురాలోచనలు ఉండవు, ఆ దురభిప్రాయాలు ఉండవు. ఏమంటే చెప్పండి? సమాధానం ఉంటుంది అనమాట. అందుకని ఎదురుగా ఉన్నటువంటి సహోదరుని ప్రేమించడమే దూరంగా ఉన్నటువంటి సర్వశక్తిమంతుడిని ప్రేమించడం. ఆ విధమైనటువంటి సమాధానం ఉంటుంది అనమాట, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే అందరికంటే ఎక్కువగా మనము మెస్సీని ప్రేమిస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి ఒకరి పట్ల ఒకరు మనము ప్రేమ కలిగి ఉంటాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అదే ఆయన కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించామనుకుంటే ఏమేమి జరుగుతుంది చెప్పండి? వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. దాన్నే కరుచుకునే ప్రేమ అంటారు. అది ఉంటే సర్వశక్తి మంత్రుల కంటే ఎక్కువగా ఏం చేస్తాం? మనుషుల్ని ప్రేమించి వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. దాన్ని నాశనకరమైన ప్రేమ అంటారు. కానీ మనం అన్నిటికంటే ఎక్కువ వాక్యాన్ని ప్రేమిస్తాం కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి ఒకరి పట్ల ఒకరు ఏం కలుగుంటాం చెప్పండి? దాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ, ఆయన నామనిస్తాం. అదే ఆ ప్రేమే ఆయనే తలరాయి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఏమై ఉన్నాడంట? ఆదియు అంతము లేనివాడు. ఆదియు చూడండి, ఆయనతో తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనిటువంటి వాడు, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఈయనకి ఏమి లేదు చెప్పండి? ఆది లేదు, అంతము లేదు. ఇప్పుడు నువ్వు ఉండవు, పుట్టావు, లేకపోతే మనిషి ఉన్నాడు, పుట్టాడు, లేకపోతే చెట్లు ఉన్నాయి, లేకపోతే జంతువులు ఉన్నాయి, పుడతాయి, చచ్చిపోతాయి. వాటికి ఆరంభం ఉంది, అంతము ఉంది. కానీ ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణము కూడా లేదు. ఆయన 2000 సంవత్సరాలు మరణించాడు కదండి, అది నిద్ర అని బైబిల్ చెప్తుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఆది అంతము లేనివాడు. అందుకనే ఆయన పైన ఆ యొక్క పరలోకములో ఆయన ఉండి ఆది అంతము లేనివాడుగా ఆయన ఉండేవాడు. చెరుపులో దోతాలే
పరిశుద్ధుడు పరిశుద్ధుడని సిరుపులు దూతాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు స్తుతులను పొందెడి పావనుడా. స్వరమెత్తి పరమందు స్తుతులను పొందెడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊవల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. హల్లెలూయా. అందుకని ఆయన ఆది అంతము లేనివాడుగా ఉంటాడు. ఆది అంతము లేని దాన్ని నిత్యత్వం అంటారు. నిత్యత్వం అనే దానికి ఆది అంతము లేదు. ఇప్పుడు ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఈ సర్కిల్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఉంటుందా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎండింగ్ ఉందా? కంటిన్యూషన్ అలా జరుగుతూ ఉంటుంది. అదే ఇలా ఉందనుకోండి, పైనుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్ ఉంది, ఇంకా పైకి వెళ్ళడానికి లేదు. కానీ దీనికి అంటే ఆది లేదు, అంతము కూడా లేదు, అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది అన్నమాట. అలాగా ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండేవాడని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ఆయన పరలోకములో ఆ విధంగా ఉండేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఆ విధంగా ఉండేవాడు కాబట్టి ఆదాము కూడా మొట్టమొదటి ఏ విధంగా ఉండేవాడు అంటే నిత్యత్వములో ఉండేవాడు. ఆదాము అవ్వలు ఎక్కడుండేవాడు చెప్పండి? నిత్యత్వములో ఉండేవారు. పరిశుద్ధాత్మగా ఉండేవారు వాడు. అప్పుడు వారిని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మట్టిని తీసుకొని వాళ్ళను తయారు చేశాడు. ఆయన వాళ్ళు మట్టిని తీసుకొని వాళ్ళని తయారు చేసినప్పుడు వారు ఆ యొక్క ఏదోనులో వారు మరణం లేని వారుగా వారు ఉన్నారు. అక్కడ ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. ఆ ఏదోనులో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారో, అందుకని వాళ్ళు అక్కడ నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు ఆ నిత్య జీవాన్ని ఈ యొక్క పౌర హక్కుని పోగొట్టుకున్నారు. మీకు అర్థమైందా? ఆ యొక్క హక్కుపత్రాన్ని ఏం చేశారు చెప్పండి? పోగొట్టుకున్నారు. దాన్ని సర్వశక్తిమంతుడు అపవాదికి దొరకకుండా ఆయన హక్కుపత్రాన్ని తీసుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సర్వశక్తిమంతుని వాక్యాన్ని వీళ్ళు మీరిపోయారో అప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఇది పోయి మొత్తం నిత్య జీవం పోయింది. వాళ్ళకి భూమి మీద అధికారం అన్నీ పోయాయి. అపవాది చేతులకు వెళ్ళిపోయి సమస్తం కూడా అంటే మరణం కిందకు వచ్చేసింది. ప్రతిదీ కూడా ప్రతి దానికి ఇంకా వాళ్ళకే కాకుండా సృష్టికి, జంతువులకి, పక్షులకి అన్నిటికి కూడా ఇక మరణం వచ్చేసింది. అంటే వాళ్ళకి కాలం అనేది అక్కడి నుండి ఆరంభమైంది. అంటే ప్రకృతి యొక్క కాలముల్లో జీవించడం ఆరంభమైంది. ఋతువుల ప్రకారం జీవించడం ఆరంభమైంది. కాలముల ప్రకారం జీవించడం ఆరంభమైంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాలముల ప్రకారం జీవించడము ఆరంభమైంది. పురులారా, అందుకనే మెస్సయ్య కాలములో ఉన్నటువంటి మనల్ని మరలా నిత్యత్వములోని తీసుకుని వెళ్ళడానికి ఆ నిత్యత్వములో ఉన్న ఆయనే మరలా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక, మొదట తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. నిరాక్షేపముగా సర్వశక్తిమంతుని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని
తీర్పు నొందెను. దూతలకు ఎలోహిం దూతలకు కనబడిను. రక్షకుడిని జనుల్లో ప్రకటింపబడిను. లోకమందు నమ్మబడిను. ఆరోహణుడై తేజమయుడైను. ఆయన హల్లెలూయా. ఆ యొక్క నిత్యత్వములో ఉన్న సర్వశక్తిమంతుడు ఈ భూమి మీద మరొకటి శరీరం ధరించుకున్నట్టు ద్వారా ఆయన నిత్యత్వములో నుండి కాలముల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి కాలాలు అంటారు, సంవత్సరాలు, దినాలు, వీటన్నిటిని ఏమంటారు చెప్పండి? కాలములు అంటారు. అందుకని ఈ శరీరమే ఒక కాలం. అందువల్ల ఆయన ఆ నిత్యత్వంలో నుండి ఈ యొక్క మనవటి శరీరం ధరించుకున్నట్టు ద్వారా కాలముల్లోకి వచ్చాడు. ఎందుకని? కాలములో ఉన్నటువంటి మనల్ని విమోచించి ఆ యొక్క నిత్యత్వములోనికి చేర్చుట కొరకై, ఆయన కలిగి ఉన్న నిత్యత్వములోనికి మనల్ని చేర్చుట కొరకై ఆయన శరీరము ధరించుకుని భూమి మీదకి వచ్చి ఆ యొక్క 2000 సంవత్సరం నాడు కలవరి శిలువలో రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. ఆ కలవరి శిలువలో ఆయన ఏం చేసి చెప్పండి? రక్తము చిందించాడు. అందుకని ఆయన నిత్యత్వములో ఉన్నటువంటి ఆయన కాలములోకి వచ్చాడు. అలాగే ఆదాము కూడా నిత్యత్వంలో నుండి ఆదాము ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించి కాలములోకి వచ్చాడు. ఆ కాలములో పాపములో ఉన్న మనల్ని విమోచించుట కొరకై నిత్యత్వములో ఉన్న ఆయన కాలములోకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? ఈ శరీరం ధరించుకోవడమే కాలంలోనికి రావడం. ఆదాము కూడా ఈ యొక్క మహిమ శరీరమును పోగొట్టుకొని ఇప్పుడు మనం కలిగిన శరీరం పొందుకోవడమే నిత్యత్వంలోని కాలంలోనికి రావడం. అందుకని ఆదాము వాళ్ళు పాపము చేసి వాళ్ళు నిత్యత్వాన్ని పోగొట్టుకొని కాలంలోకి వచ్చారు. మెస్సీ అయినట్లయితే ఆయన పాపం చేసి ఆ నిత్యత్వం నుండి కాలంలోనికి రాలా. ఆయన నిత్యత్వంలో నుండి ఆయన పాపంలో నుండి మనల్ని విమోచించుట కొరకై ఆ యొక్క నిత్యత్వంలో నుండి కాలంలోనికి వచ్చి మన కోసమై రక్తం చిందించి మన కోసమై ఆయన మరణించాడు. ఆయన నా మనసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్న ఆయన 8వ దినములో తెల్లవారుజామున 3వ దినమున అనగా ఆ యొక్క ఆదివారం నాడు తెల్లవారుజామున 3వ దినమున అంటే ఆయన మరణించిన దగ్గర నుండి 3వ దినములో. అందుకని ఆ 3వ దినములో ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ ఈ యొక్క కాలములో నుండి నిత్యత్వములోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. మళ్ళీ ఏమయ్యాడు చెప్పండి? ఆయన నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకేం జరిగిందనంటే ఆయన నిత్యత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత కాలములో నుండి మనకి ఒక రక్షణ మార్గం ఏర్పడింది. అందుకనే అపోస్తుల ద్వారా 7 సంఘకాలాలు 7 దూతల ద్వారా మనకి ఆయన యొక్క రక్షణ వార్త, ఆ నామములే తప్ప మరి ఏ నామములు కూడా రక్షణ లేదు. నీ పాపములు క్షమించబడాలంటే ఆయన నామములోని. అందుకని ఆకాశం క్రింద మనిషిలో ఇవ్వబడిన ఏ నామములోనే మనం రక్షణ పొందలేము, కానీ ఆయన నామంలోనే మనం రక్షణ పొందగలమని. అందువల్ల ఆయన ఆ యొక్క రక్షణని ఏం చేసేది చెప్పండి? తీసుకొచ్చాడు. కాబట్టి అది అపోస్తుల ద్వారా 7 సంఘాలు 7 దూతల ద్వారా అది ప్రకటించబడింది. కాబట్టి ఎవరైతే ఆ నామాన్ని ధరించుకుంటారో వారు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారే ఆయన ప్రజలై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకని ఆయన ప్రజలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడదు. ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడదు. నువ్వు ఉండవు అనుకోండి, నువ్వు ఒక మురికిలో ఉండడానికి నువ్వు ఇష్టపడతావా? ఒక మురికి గుంటలో పంది అయినట్టయితే ఆ మురికి గుంటలో నివసించడానికి, తిరగడానికి, దొరకడానికి బాగా ఇష్టపడుతుంది. ఆ మురికి గుంట కనపడగానే గుర్రు అనుకుంటూ వాసన చూసుకుంటూ మురికి గుంట దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ మురికి అది దానికి ఇష్టపడుతుంది. కానీ నువ్వు ఆ పని చేయగలవా? నువ్వు ఆ పని చేయలేవు. నా మురికి గుంట కనపడగానే ఆహా మురికి చాలా బాగుంది, చాలా చూడడానికి చాలా చక్కగా ఉందని ఆ కాలంలోకి వెళ్ళి నువ్వు దూకుతావు. మున్సిపాలిటీ కాలంలో నువ్వు దూకు, అది అసహించుకుంటావు. అలాగే ఈ దేహానికి సంబంధించి లోకం కూడా అలాంటిదే. పాపం, మురికి, అన్యాయం, అబద్ధము, మోసములు, కొండెములు, దురాలోచనలు, ఆ తర్వాత గర్వము, ఆ యొక్క కోపము, ఉద్రేకము,
ఈ యొక్క కక్ష, పగ, ఇవన్నీ కూడా మురికి ఈ శరీరమును బట్టి. అందుకని ఈ శరీరం అనేటువంటిది అలాంటి వాటికి మురికికి సంబంధించింది. అందువల్ల నువ్వేం చేస్తుంటే ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడవు. అందుకని రోమిన్ రాసిన పత్రిక ఏం చెప్తుంది చెప్పండి? ఇది మరణకరమైన శరీరము కాబట్టి, ఇది నశించే శరీరము కాబట్టి దీని నుండి విమోచించబడాలని, అది దేహం యొక్క విమోచన కొరకై ఈ శరీరము మూలుగుతూ ఉందన్నమాట. ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి ఆ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ యొక్క ఐగుప్తు నుండి విమోచించబడాలని వాళ్ళు ఎలాగైతే మూలిగారో అలాగే ఈ శరీరం కూడా ఏం చేస్తుంటుంది, ఈ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ కూడా విమోచించబడాలని మూలుగుతూ ఉంటుంది. దేహం యొక్క విమోచన కొరకై ఈ శరీరం నుండి నన్ను విమోచించిన ఆయన. అందుకనే ఈ శరీరం నుండి విమోచించుట కొరకై అమర్త్యమైన శరీరంని ఇవ్వడం కోసమై ఆయన మరలా రెండవసారి ఆయన వస్తానని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క మొదటి రాకుండా ఆయన ఏం చేశాడనంటే నిత్యత్వములో నుండి కాలములోకి వచ్చి మన కొరకు కలవరి శిలువలో రక్తమును చిందించి మరలా మరణాన్ని జయించి ఆయన మరలా నిత్యత్వంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనము ఆయన రక్తమును బట్టి ఆ యొక్క పాపం నుండి విమోచించబడి నీతిమంతులుగా ఉన్నాం. మనం ఆ రక్తాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు నామములో బాప్తిజం పొందావో గత పాపాలని క్షమించబడి నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. దాన్ని కాపాడుకోవాలి నువ్వు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఆయన మరలా రెండవసారి మరలా ఆయన నిత్యత్వం నుండి కాలంలోనికి రావడం కాదు, నిత్యత్వంలో ఉన్న ఆయన నిత్యత్వముగానే క్రిందకు వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. అందుకని 7 సంఘకాలాలు కాలములై ఉన్నాయి. అవి ఏమని చెప్పండి? కాలమై ఉన్నది. ఇప్పుడు 8 అనగా వేకువ నక్షత్రం ఆయనే, షాలేము రాజే. అందుకని ఆదియు అంతము లేనటువంటి ఆయనే ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్న రీతిగా నీతికి రాజు అనియు సమాధానపు రాజు అనియు అర్థం ఇచ్చినట్టు ఆ షాలేము రాజు అనగా పరిశుద్ధాత్మ అందరి ఆనందమునకు అనగా నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందమునకు రాజు అయినటువంటి ఆయనే, ఆ నిత్యత్వమైనటువంటి ఆయనే, ఆది అంతము లేనటువంటి ఆయనే. అందుకని ఆయన రాజ్యానికి ఆది లేదు, అంతము లేదు. పైన ఉన్న షాలేము రాజ్యమునకు నూతన యెరూషలేము, అది పైన ఉన్నటువంటి యెరూషలేముకు ఆ ఆది అంతము లేనటువంటి ఆ నిత్యత్వమైన ఆయనే ఈ యొక్క నిత్యత్వముతో వచ్చాడు ఈసారి. ఆయన హల్లెలూయా. ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆయనే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఇందులో ఆనందముగా ఆయన క్రిందకు వచ్చాడు. ఆయనే వేకువ నక్షత్రం. ఆయన హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ నిత్యత్వంలో ఉన్న ఆయన పరిశుద్ధాత్మగా, అంటే ఆయనే నిత్యత్వముగా క్రిందకు వచ్చాడు. షాలేము రాజుగా క్రిందకు వచ్చాడు. ఆయనే నిత్యత్వం. షాలేము రాజు ఏమైనాడు చెప్పండి? నీతికి రాజు అనియు సమాధానపు రాజు అనియు పరిశుద్ధాత్మ ఇందులో ఆనందమునకు రాజు. కాబట్టి ఇప్పుడు ఆయన అందుకని ఆ యొక్క ఎలోహిం రాజ్యం అని అంటే నిత్యత్వం అన్నమాట. ఈ బ్రహ్మాం గారు చెప్పారు ఎలోహిం రాజ్యం అనగా నిత్యత్వం అన్నాడు. కాబట్టి నిత్యత్వముతో ఆయన వచ్చాడు. ఆ రాజ్యముగా రావడమే షాలేము రాజు తన రాజ్యముతో దిగి వచ్చాడు ఇప్పుడు ఆయన. ఎందుకని? భూలోక రాజ్యమును ఆయన నాశనం చేసి తన రాజ్యమును స్థాపించుట కొరకై ఇప్పుడు ఆయన మొదట మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయన రాజ్యంలోని చేర్చి మనల్ని పైకి తీసుకొని వెళ్ళి అప్పుడు ఈ లోక రాజ్యాలను నాశనం చేసి తన రాజ్యమును ఆయన భూమి మీద తీసుకొస్తాడు ఆయన. అందుకని ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యంతో రావడమే నిత్యత్వంతో రావడం. ఆ రాజు నిత్యత్వముతో కిందకు వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిత్యత్వముతో వచ్చాడు కూడా. అందుకని 8 అనగా నిత్యత్వం. 8 అనగా ఏమైనా చెప్పండి? నిత్యత్వం. ఇప్పుడు మనము ఆ యొక్క కాలములో ఉన్న మనం ఇప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఆయన నామనిస్తాడు. అంటే 7 సంఘకాలాల తర్వాత 8 నిత్యత్వం కాబట్టి ఇప్పుడు కాలములో ఉండే మనము నిత్యత్వంలోకి వెళ్తున్నాం. అదృశ్యంగా వెళ్తున్నాం. ఒకసారి ఏం జరుగుతుంది చెప్పండి? ఈ తెల్లవారుజాము ముగియగానే
అప్పుడు ఈ శరీరము మార్పు చెందుతుంది. అంటే అప్పుడు ఈ శరీరము కాలంలో నుండి నిత్యత్వంలోకి వెళ్ళిపోద్ది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువలన ఇప్పుడు మనము ఆయనేమో నిత్యత్వం అన్నాడు, ఆయన డైరెక్ట్గా నిత్యత్వంతో వచ్చాడు. ఎందుకంటే మనకు దాన్ని ఇవ్వడానికి. అందుకని ఇప్పుడు మనం కాలంలో ఉండడం, మనము ఈ యొక్క 1996లో మనకి ఈ యొక్క వేకువ నక్షత్రాన్ని గురించి బయలుపరచబడింది. వేకువ నక్షత్రం అనగా మనిషి కుమారుడు, మెస్సయ్యే, ఆయన షాలేము రాజు. కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క నిత్యత్వంలోకి మనం వెళ్తున్నాం. కాలము నుండి నిత్యత్వంలోకి మనం వెళ్తున్నాము. ఈ నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత మనం పైకి కొనుకోబడతాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకనే ఆయన కూడా అలాగే ఆరోహణమయ్యాడు అన్నది బైబిల్. కాబట్టి మీరు గమనించండి, మొదటి రాకడలో అయినట్లయితే నిత్యత్వంలో నుండి కాలంలోనికి వచ్చి ఆ కాలంలో నుండి ఆయన నిత్యత్వంలోకి వెళ్ళాడు. రెండవ రాకడలో అయినట్లయితే ఆయన నిత్యత్వంలోకి వెళ్ళిన ఆయన, అంటే 2000 సంవత్సరం నాడు కాలంలో నుండి మరణమును జయించి నిత్యత్వంలోకి వెళ్ళిన ఆయన మరలా ఇప్పుడు నిత్యత్వముగానే వచ్చాడు. అందుకనే మొదటి రాకడలో మనకి ప్రియులారా ఆయన వచ్చినప్పుడు నీటి బాప్తిజాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడేంటి అగ్ని బాప్తిజం. అందుకని మనం నీటి బాప్తిజం పొందినప్పుడు సంఘశాఖ నుండి వెలుపులకు వచ్చేసాం, అనగా మత్స్యాగ సంఘాల నుండి వెలుపులకు వచ్చేసాం. ఇప్పుడు అగ్ని బాప్తిజం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? నీలో లోకము సమస్తం అంతా కాల్చివేయబడి, నీవు మొత్తం కాల్చివేయబడి నీతి సమాధాన పరిశుద్ధ ఆత్మేంద్ర ఆనందం కలిగిన వ్యక్తిగా మారుతాం. ఇక ఇవన్నీ కూడా నీతి అంటే అసూయ, ద్వేషము, ఈ కుళ్ళు కుతంత్రం కలిగి ఉండి, గర్వం కలిగి ఉండి నీతిమంతుడు అనరు. నీకు అర్థమైందా? నీతిమంతుడైంది జాలి, కనికరము, ఈ యొక్క దయాళత్వం, మంచి లక్షణాలు కలిగి వాక్య ప్రకారంగా నడిచేవాడిని నీతిమంతుడు అంటారు. ఆ సమాధానం, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, వీటిలో నువ్వు రావడం ద్వారా నీవేమైపోయి చెప్పండి, ఈ యొక్క లోక సంబంధమైన ఆపేక్షలు, ఆశలు ఇవన్నీ కూడా నీలో కాల్చివేయబడతాయి. ఆ కోరికలన్నీ నీలో కాల్చివేయబడతాయి ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యము ద్వారా. ఇప్పుడు నీవు అందుకనే దీన్ని ఎలోహిం బోరధ్వని అంటారు. బోరధ్వని అందుకు వేకువ నక్షత్ర వర్తమానం ఏమిటి చెప్పండి? బోరధ్వని. బోరధ్వని వినబడినప్పుడు మర్త్యమైన శరీరం విడిచి అమర్త్యమైన శరీరాన్ని ధరించు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందన్నమాట. ఈ మర్త్యమైనది నీలో కాల్చివేయబడుతుంది అనమాట. అమర్త్యమైన ధరించుకుంటాం. ఇంకా నీలో లోక ఆశలు, ఆపేక్షలు ఇవన్నీ చచ్చిపోతాయి. దీన్నే కాలములో నుండి నిత్యత్వంలోకి వెళ్ళడం. నీవు లోకాశలు, ఆపేక్షలో ఉన్నంతకాలం కాలంలో ఉన్నట్టే లెక్క. అసూయ, ద్వేషం నీలో ఉన్నది ఇంక నువ్వు ఇంకా కాలంలో ఉన్నట్టే లెక్క. నామును బాప్తిజం పొంది వర్తమానం వింటున్నప్పటికీ, ఈ వాక్యం వింటున్నప్పటికీ నీకు ధనాపేక్ష, లోకాశలు, ఆ కనబడి ఏమైనా కనపడితే వాటిని ఆశించడం, లేకపోతే ఎవరింట్లో ఏమైనా కనపడితే వాటిని ఆశించి నేను కూడా అలాంటివి ఉంటే బాగుంటుందేమో, నేను కూడా అలాంటివి తీసుకుంటే బాగుంటుందేమో, అలాంటి ఆ లేకపోతే రోడ్ల మీదకి వెళ్తూ ఉంటే ఏమైనా రోడ్డు మీద కనపడితే అవసరం లేకపోయినా ఇది కూడా మన ఇంట్లోనే ఉండాలి అన్నట్టుగా కొనడం. కానీ ఈ ఆపేక్షలు, ఆశలు, ధనాపేక్షలు, అసూయలు, ద్వేషములు నీ వాక్యం విని కూడా ఇంకా ఇవి నీలో ఉన్నాయంటే నువ్వు ఇంకా కాలంలో ఉన్నట్టే లెక్క. మీకు అర్థమైందా? ఈ లోక కాలంలో అవి ఉంటాయి. నువ్వు నిత్యత్వంలోకి రావడం ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడుగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, జాలి కలిగిన వాడుగా, లోకాశలు లేని వ్యక్తిగా. అందుకని ఈ అగ్ని బాప్తిజం పొందినప్పుడు నీకు ఎంతమంది సినిమాలు చూసే అలవాటు ఉందనుకోండి, ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ చూడాలని ఆశ కలదు నీకు, చచ్చిపోతాడు. నీటి బాప్తిజం పొందినప్పుడు ఉండొచ్చు, కానీ అగ్ని బాప్తిజం పొందినప్పుడు ఆ కోరికలు అనేవి కాల్చివేయబడతాయి, ఆశ, ఆపేక్షలు అనేవి కాల్చివేయబడతాయి. అందువల్ల ఈ చివరి టైంలో ఏం జరుగుతుంది? అగ్ని బాప్తిజం ద్వారా నీవు మర్చితుల నుండి అమర్చితులోనికి వచ్చేస్తావు, కాలంలో నుండి నిత్యత్వంలోనికి వచ్చేస్తున్నావు. అందుకని నిత్యత్వంలో ఏముండో చెప్పండి? ఇలాంటి నిత్యత్వంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమే ఉంటుంది తప్ప ఇంకా ద్వేషములు కానీ, అసూయలు కానీ, గర్వములు కానీ, క్రోధములు కానీ, కక్షలు కానీ, కోపము కానీ, ఈ యొక్క దుర్గుణాలు ఏవి కూడా ఆ యొక్క నిత్యత్వములో ఉండవు, ఈ రాజ్యములో ఉండవు. అందువల్ల ఇప్పుడు మనము కాలములో నుండి నిత్యత్వంలోకి వెళుతున్నాము. నిత్యత్వంలోనికి వచ్చిన వారు మాత్రమే పై కొనుపబడతారు, మిగతా వాళ్ళు విడిచిపెట్టబడతారు.
నువ్వు నమ్ముకొని వాక్యం వింటూ కూడా నీవు ఆయన మీ ఇప్పుడు ఈ వర్తమానం వినకముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అదే విధంగా అదే స్వభావం అదే ఆలోచనలో ఏ మార్పు లేకుండా కనుక ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు, విడిచిపెట్టబడతావు, నిత్య శిక్షకి వెళ్ళిపోతావు. అందువల్ల ఇప్పుడు నీకు ఏం జరుగుతుందంటే ఈ వర్తమానం వల్ల లోతు ఎలాగైతే మర్త్యమైన నశించే లోకాన్ని విడిచిపెట్టి నాశనం దానిలోకి వచ్చేసాడు, అలాగే నీవు కూడా బైబిల్లో ఆ యొక్క దానియేలు నశించేటువంటి ఆ యొక్క గుహ నుండి అతను పైకి ఎలాగొచ్చేసాడు, నీవు కూడా ఈ నశించే వాటన్నిటిలో నుండి కాలిపోయేటి వీటన్నిటిలో నుండి అసూయ, ద్వేషము, లోకాశకి అన్నీ కూడా కాలిపోతాయి. వీటన్నిటిలో నుండి నీవు ఈ యొక్క నిత్యత్వములోకి వచ్చి ఉంటావు. అవన్నీ నీలో పోయి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని ఆనందము, ఈ యొక్క ప్రేమ కలిగి ఎప్పుడైతే నువ్వు నడుస్తుంటావో అప్పుడు నిత్యత్వంలోకి వచ్చేసావు. ఇంకా శరీరం ఇంకా మారలేదు, కానీ నువ్వు ఆలోచనలో నిత్యత్వంలోకి వచ్చావు. ఇప్పుడు కాలంలో నుండి నిత్యత్వంలోకి వచ్చావు. ఇప్పుడు ఎప్పుడైతే అలా వచ్చావో ఈ శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపో ఆయన నామరిస్తాం. అందుకనే ఆయన మొదటి రాకడలో పిల్లరా, మొదటి రాకడలో ఆయన కలిసినప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనేక మంది చూశారు. అపోస్తలులు కలిసినప్పుడు నామములో బాప్తిజం పొంది రక్షణ పొందారు. ఇప్పుడు నువ్వు మెస్సై నిన్ను కలిసినప్పుడు కాలంలో నిత్యత్వంలోకి వచ్చేస్తావు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు కలవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి, నీవు కాలంలో నుండి నిత్యత్వంలోకి వచ్చేస్తున్నావు. అలాగే బ్రహ్మాం గారిని, జాన్సన్ గారిని కలిసినప్పుడు, నీవు ఆ దూతలను కలిసినప్పుడు, ఆ వర్తమానికులను కలిసినప్పుడు బ్రహ్మాం గారిని చెప్పారంటే పాస్టర్ అంటే దూత అని చెప్పాడు. ఇప్పుడు జాన్సన్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా ఈ లౌదీసం కాలంలో ఆయన కోసం నిలబడిన వాళ్ళు ఉండొచ్చు, పాస్టర్లు సత్యం కోసం నిలబడిన వాళ్ళు ఉండొచ్చు. వారిని కలిసినప్పుడు నీవు ఆ మెసేజ్ గురించి తెలుసుకొని నీవు ఆ యొక్క రక్షణను పొందావు, నామములో బాప్తిజం పొందావు. ఇప్పుడైనట్లయితే నిన్ను కలిసినప్పుడు, ఆ రోజుల్లో అపోస్తులు 7 దూతలు కలిసినప్పుడు, అనగా ఆ వర్తమానం ద్వారా మెస్సేజ్ని కలిసినప్పుడు వాళ్ళు రక్షణ పొందారు, పాప క్షమాపణ పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ రోజుల్లో వారి వర్తమానం ద్వారా మెస్సేజ్ని కలవడం వలన వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు నీవు అయినట్లయితే కాలంలో నుండి ఇప్పుడు వేకువ నక్షత్రము కలవడం ద్వారా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినట్లే కాలంలో నుండి నిత్యత్వంలోకి వచ్చేస్తున్నావు. ఆయన హల్లెలూయా. అందుకని నిత్యత్వం నువ్వేమీ ఉండవు. అందువల్ల ఆది అంతము ఆయన ఎలాగైతే లేనివాడుగా ఉన్నాడో, ఎప్పుడో ఆయన శరీరంలో నీవు ఉన్నావు, ఆయనలో నీవు ఉన్నావు, కానీ ఇప్పుడు మరలా ఆ నిత్యత్వంలోనికి వెళుతున్నావు. ఆయన నామనిస్తాం. అందువల్ల ఇప్పుడు మనం కాలంలో నుండి నిత్యత్వంలోనికి వెళ్ళే సమయం. ఆ తర్వాత మనం 1000 ఏళ్ల పాలనలోకి వెళతాం. అందుకని ఆదాము దగ్గర నుండి నోహ కాలానికి 2000 సంవత్సరాలు, నోహ దగ్గర నుండి మెస్సీ వరకు 2000 సంవత్సరాలు, మెస్సీ దగ్గర నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, అనగా 6 దినములు. 7వ దినం అంటే 1000 ఏళ్ల పాలన. అందుకనే మనం ఈ యొక్క నిత్యత్వము కలిగిన మనము పైకి కొనిపోబడతాం, మధ్యాకాశానికి కొనిపోబడి అక్కడి నుండి మరలా 1000 ఏళ్ల పాలనలోకి వస్తాం. దాన్ని 7వ దినం అంటారు. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా ఆయన దృష్టిలో ఒక దినంతో సమానం. ఒక దినం అనగా 1000 సంవత్సరాలు. కాబట్టి 1000 ఏళ్ల పాలన అంటే ఒక దినంతో సమానం. అందుకని ఇప్పుడు 6000 అయిపోయింది, 7వ దినం 1000 ఏండ్లు. అది అయిపోయిన తర్వాత మరలా 8వ దినం ఉందన్నమాట. అప్పుడు మరలా ఆయన ఏం చేస్తాడనంటే భూమిని శుద్ధి చేస్తాడు. అందుకనే అర్మగెద్దోని యుద్ధంలో 1000 ఏళ్ల పాలనకు శుద్ధి చేయబడుతుంది. మరలా 1000 ఏళ్ల పాలన తర్వాత ప్రపంచంలో అనగా భూమికి అగ్ని బాప్తిజాన్ని ఇచ్చేస్తాడు. అగ్ని బాప్తిజం ఇచ్చినప్పుడు ఇక సమస్త కాలుష్యం, మురికి, మచ్చ మొత్తం కూడా పూర్తిగా ఇంక ఏ పాపం లేకుండా పూర్తిగా తీసివేయబడతాడు. అందుకనే అపవాది బంధించబడతాడు 1000 ఏళ్ల పాలన ముందు. ఆ తర్వాత జడ్జిమెంట్ వాళ్ళు మీరు గమనించండి. అప్పుడు మరలా 1000 ఏళ్ల పాలన తర్వాత నిత్యత్వం వస్తాను మళ్ళీ.
అగ్ని బాప్తిజం ఇస్తాడు. మరలా అప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి అక్కడ ఆయన రాజ్యం ఆరంభమవుతుంది. ఆయన హల్లెలూయా. అది నిత్యత్వం అయినది. కాబట్టి పిల్లలు అందుకని అప్పుడు ఆ 1000 ఏళ్ల పాలన తర్వాత ఈ భూమి కాలములో నుండి నిత్యత్వంలోకి వెళుతుంది. అందుకని 7 సంఘకాలాలు కాలం అయి ఉండగా 7 సంఘకాలాలతో 8వ దినం వేకువ చుక్క రావడం వల్ల 8వ దినం వచ్చింది. ఇప్పుడు మనం అగ్ని బాప్తిజం పొందడం ద్వారా కాలం నుండి మనం నిత్యత్వంలోకి వెళుతున్నాము. మళ్ళా అలాగే 7,000 సంవత్సరాలు అనగా 1000 ఏళ్ల పాలన తర్వాత 7 దినముల తర్వాత మళ్ళీ అగ్ని బాప్తిజం భూమికి ఇవ్వబడుతుంది. అప్పుడు భూమి కాలం నుండి నిత్యత్వంలోకి వెళుతుంది. అందుకని మొదట ఆ నోహ కాలంలో నీటి బాప్తిజం ఇవ్వబడింది భూమికి. మరలా 1000 ఏళ్ల పాలన తర్వాత అగ్ని బాప్తిజం ఇవ్వబడుతుంది. అందుకని 1000 ఏళ్ల పాలన అనేది ఒక హనీమూన్ లాంటిది. కానీ అసలైంది 1000 ఏళ్ల పాలన తర్వాత నిత్యత్వము. నిత్యత్వం ఉంటుంది అన్నమాట. అక్కడ ఇంకా కాలాలేమి అక్కడ ఉండవు. కాలాలు ఇంకేమీ ఉండవు. అందుకనే మనం ఎత్తబడినప్పుడు మహిమ శరీరం పొందుకుంటాం. అంటే ఈ శరీరము కాలము, కానీ మహిమ శరీరం పొందుకున్నప్పుడు ఇది నిత్యత్వం. రేపు 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా ఏం జరుగుతుంది చెప్పండి? సృష్టి మొత్తం కూడా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాయి. జంతువులు, పక్షులు ప్రతిదీ కూడా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాయి. ఇంకా అంతం ఉండదు. ఇక సంవత్సరాలు, దినాలు, వారాలు, నెలలు ఇంకేముండవు భూమి మీద. ఇంకా అర్థమైందా? 1000 ఏళ్ల పాలన అంటే దినాలు, సంవత్సరాలు ఉంటాయి. మరి 1000 సంవత్సరాలు అని ఉంది కదా, మరి 1000 ఏళ్ళు అని ఉంది. 1000 ఏళ్ళు ఉంటాయంటే మరి దినాలు ఉంటాయని కదా అర్థం, సంవత్సరాలు ఉంటాయి కదా. అందుకని కాలములలో ఉంటుంది 1000 ఏళ్ల పాలన. కానీ మనం మహిమ శరీరంలో ఉంటాం, నిత్యత్వంలో మనం ఉంటాం. దాని తర్వాత భూమి నిత్యత్వంలోకి వెళ్తుంది. 1000 ఏళ్ల పాలన అయిపోయింది. అప్పుడు దానికి కాలాలు ఉండవు. సూర్యుడైన, చంద్రుడైన, ఇంక ఏ వెలుగు ఏమీ ఉండదు. ఆయనే వెలుగుగా ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనకు నీటి బాప్తిజం ఇవ్వబడింది. తర్వాత ఇప్పుడు అగ్ని బాప్తిజం పొందుతున్నాం. అలాగే భూమికి కూడా నీటి బాప్తిజము, దానికి కూడా అగ్ని బాప్తిజం ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మన కాలంలో నుండి నిత్యత్వంలోనికి మనం వెళుతున్నాం. అది కాలంలో అయినట్లయితే ఈ శరీరం ఉంది, లోకాశలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని దేహం నుండి విమోచించమని, ఈ ఆశల నుండి విమోచించమని, ఈ యొక్క వీటన్నిటిని విమోచించమని మనం మూలుగుతూ ఉన్నాం. కానీ ఇప్పుడైనట్లయితే వాటి నుండి విమోచించి, ఈ దేహం నుండి విమోచించి, ఈ ఆపేక్షలు వీటన్నిటి విమోచించి ఆ నిత్యత్వంలోకి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, ఆ నిత్యత్వంలోనికి రావాలి. నీ జీవితం నీతి కలిగిన జీవితంగా ఉండాలి, ఏ పాపం లేని జీవితంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం విధుకుడే ఉంటుంది బైబిల్. ఏ విరోధము ఉండకూడదు. 1000 ఏళ్ల పాలనలో ఉండవు. పరిశుద్ధాత్మ నుండి ఆనందిస్తూ ఉండాలి. లోక ఆనందాలు ఉండవు. సరి కూర్చోమ్మా, ఆయన సన్నిధిలో మీరు సరిగ్గా కూర్చోవాలి. లోక ఆనందాలు ఉండవు అక్కడ. పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తూ. కాబట్టి అట్టి నిత్యత్వంలోనికి నువ్వు చివరి కాలంలో రావాలి. ఆయన నామనిస్తాను. ఈ కాలం నుండి నిత్యత్వంలోనికి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకుంటే కాలం నుండి నిత్యత్వంలోనికి వచ్చినట్టే. ఇంకా అర్థమైందా? అవి కానీ నువ్వు పొందుకోకపోతే ఇంకా కాలంలో ఉన్నట్టే. అందుకని రేపు ఉదయం ఎత్తబడిన తర్వాత కాలంలో ఉన్నవారే ప్రమాదంలో పడతారు, శ్రమకాలంలో పడిపోతారు. మోషేలు వచ్చినప్పుడు ఉగ్రతలో పడిపోతారు, అర్మగెద్దోని యుద్ధములో నశిస్తారు, నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. కాలంలో ఉన్నవారు, ఈ శరీరంలో ఉన్నవారు, నిత్యత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఆయనతో సదా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని కలిసినప్పుడు కాలం నుండి నిత్యత్వంలోకి వెళ్తున్నాం. మొదటి రాకడలో ఆయన కలిసినప్పుడు, అందుకే మొదటి రాకడ వర్తమానం మనం విన్నప్పుడు, ఆ మొదటి రాకడ గురించి, ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మనల్ని కలిసినప్పుడు అవిశ్వాసం నుండి విశ్వాసంలోకి వచ్చాం. అవిశ్వాసం అనగా పాపం. ఆ యొక్క ఎప్పుడైతే నువ్వు ఆ నామమును బాప్తిజం పొందావో అప్పుడు విశ్వాసం అయ్యావు. అంటే అవిశ్వాసం నుండి పాపంలో, ఆ పాపం నుండి విశ్వాసంలోకి వచ్చావు. కాబట్టి ఇప్పుడు
కాలము నుండి నిత్యత్వమునికి వెళ్ళే సమయంలో మనం ఆయన కాళ్ళ ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకో. మనం చాలా ధన్యులమై ఉన్నాం ఈ యొక్క వర్తమానం బట్టి. అందుకని బ్రహ్మం గారు కూడా అంటారు, ఆయన రెండవసారి వచ్చినప్పుడు కాలంలో నిత్యత్వంలోకి వెళ్తాం. అందుకే 8 అనగా నిత్యత్వము. ఆయన 8వ దూత, ఆయనే ఎలోహిం రాజ్యము, ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే షాలేము రాజు 8వ దూత. ఆయన నిత్యత్వము. ఆ షాలేము రాజు అనగా మెల్కీసెదెకు, ఆయనే నీతికి రాజు, సమాధానమునకు రాజు, పరిశుద్ధాత్మ యందలి ఆనందములకు ఆయనే రాజు. ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన రాజ్యం మన మధ్య ఉన్నది. నిత్యత్వం మన మధ్య ఉన్నది. నువ్వు కాలంలో నిత్యత్వంలో రావాలి సుమా. ఆదాము నిత్యత్వం నుండి కాలంలోకి రావడం వలన అసూయ, ద్వేషము, పాపము ఇవన్నీ వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. నిత్యత్వం అనగా దానికి ఇంకా అంతం లేదు. ఇన్ని సంవత్సరాలు అనేది లేదు, అనగా ఇన్ని నెలలు అనేది లేదు. నెలలు కానీ, వారములు కానీ, దినములు కానీ, ఇంకా సంవత్సరాలు కానీ ఏమి ఆ నిత్యత్వములు ఉండవు. హల్లెలూయా, 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 హల్లెలూయా.